గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మీ జర్నీలో కీలక భాగం. మరి దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? Sri Chaitanya in 1986 it started with 82 girls అండి the first year. మా పేరెంట్స్ మొదలు పెట్టినప్పుడు it was only a girls institution. తర్వాత it took about 7 years I think boys ది మొదలు పెట్టడానికి. Parents both of them are very keen on girl education and my parents were able to inculcate that in us. And in a country like India, education opens lot of doors. Education creates lot of opportunities. ఇవాళ there is a lot of discussion పెద్ద చదువుకోకపోయినా సక్సెస్ అవ్వచ్చు అని. బట్ నిజంగా మనం ఎంత పర్సంటేజ్ అనేది కనుక ఇవాల్యుయేట్ చేస్తే దట్ విల్ బి ఎ స్మాల్ పర్సంటేజ్. చదువుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ, చదువుకోకుండా సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ. సో ఇట్ ఓపెన్స్ లాట్ ఆఫ్ డోర్స్, రైట్? ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అవుతాయి. అది ఇండివిజువల్ ఎంత వాడుకుంటారు తర్వాత అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీ. సో ఎడ్యుకేషన్ ఈస్ అ వెరీ నెసెసరీ ఆస్పెక్ట్. అండ్ అమ్మాయిలకు వస్తే దట్ క్రియేట్ సో మచ్ కాన్ఫిడెన్స్ in lot of women as they grow up and lot of girls as they grow up. So ఆ ఆపర్చునిటీ పిల్లలు కూడా వాడుకోగలగాలి. ఇవాళ ఫార్చునేట్లీ ఇన్ ఆ కంట్రీ లాట్ ఆఫ్ పేరెంట్స్ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. అమ్మాయి అబ్బాయి అని డిఫరెన్షియేట్ చేయకుండా అమ్మాయిలకు కూడా ఎడ్యుకేషన్ అవసరం అని మన దగ్గర పెట్టే చాలా మంది పేరెంట్స్లో చూస్తున్నామండి. ఆ చేంజ్ అనేది చాలా డ్రాస్టిక్గా కనిపిస్తుంది, ఇంప్రూవ్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్. సో ఎవ్రీ గర్ల్ చైల్డ్ హ్యాస్ టు టేక్ దిస్ సీరియస్లీ because we are born in an era where there are a lot of opportunities created for girls.